వరంగల్ అర్బన్ జిల్లాల పేరిణి నాట్యం అందరినీ ఆకట్టుకుంది. 5 రికార్డులను సొంతం చేసుకున్న ప్రదర్శనల ఒకటేసారి 153 మంది కళాకారులు పేరిణి నృత్యం చేశారు. ఈ నాట్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన రామకృష్ణ 6వ వర్ధంతి సందర్భంగా హన్మకొండలో జరిగిన ఈవెంట్ల 5 జిల్లాల నుంచి కళాకారులు హాజరయ్యారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ జేఎన్ఎన్ ఇండోర్ స్టేడియంలో పద్మశ్రీ నటరాజ రామకృష్ణ 6వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగినాయి. నటరాజ నృత్య జ్యోతి అకాడమీ ఆధ్వర్యంలో మెగా పేరిణి తాండవ ప్రదర్శన జరిగింది. దీన్ని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ప్రారంభించారు. తర్వాత జిల్లాల నృత్య అకాడమీల నుంచి వచ్చిన 153 మంది కళాకారులు చేసిన పేరిణి నృత్యం ఆకట్టుకుంది. వరంగల్ నగరాన్ని ఎడ్యుకేషన్, టూరిజం హబ్ గా మారుస్తున్న సీఎం ఆనాటి కళలకు మళ్లా జీవం పోస్తందుకు సహకారాన్ని అందిస్తున్నారని చెప్పారు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. మరుగున పడ్డ అన్ని కళలకు గుర్తింపు ఇస్తామన్నారు. నృత్యం ప్రదర్శనలో 5 రికార్డులు పొందినటువంటి రంజిత్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోని కల్చరల్ డిపార్ట్మెంట్ సహకారంతో ఈరోజు 153 మంది కళాకారులతో పేరిణి నృత్యం చేయటం అందరికి కూడా స్ఫూర్తిదాయకమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ కళను అంతరించిపోకుండా కళాకారులు కాపాడినటువంటి కళాకారులందరినీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కనుమరుగైన పేరిణి నృత్యాన్ని నటరాజ రామకృష్ణ మళ్లా వెలుగులోకి తీసుకొచ్చారు. శివతాండవం మీద జయపసేనాని రాసిన నృత్య రత్నావళి గ్రంథంతో పాటు ఆలయాల ప్రాకారాల మీదున్న పేరిణి నృత్య రీతులను అధ్యయనం చేసి పేరిణి శివతాండవాన్ని కనుగొన్నారు రామకృష్ణ. ఈ నాట్యంలా పాదాల కదలిక శత్రుల మీదికి ఉరికినట్టుగా ఉంటుందని ఈ మెగా ఈవెంట్లా పాల్గొనడం సంతోషంగా ఉందంటున్నారు కళాకారులు. చాలా మందితో సుమారు 155 మందితో ప్రదర్శించడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ గణపతి గద్య, దహనాలు, సంధ్యతాండవం లాంటి నృత్య ప్రదర్శన చేశాము. దీనికి సుమారు 5 బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి రికార్డ్స్ సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. పేరుని నేర్చుకోబట్టి 7-8 సంవత్సరాలు అవుతుంది. నేను చిన్నప్పుడు 6-7వ తరగతిలో నేర్చుకోవడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆపకుండా ఇది నేర్చుకుంటున్నా. ఎన్నో ప్రాంతాలలో ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఒక 100కి పైగా ప్రదర్శనలు చేశాను. ఇది మా అమ్మా నాన్నల వాళ్ళు ఒక ప్రోగ్రాంలో గెస్ట్లుగా పిలిచినప్పుడు వాళ్ళు చూసి బాగుంది, నేర్పిస్తే బాగుంటుంది అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేశాను. పేరిణి అనేది మనం యుద్ధానికి వెళ్లే ముందు సైనికులకు ఉత్తేజాన్ని పరిచేందుకు ఇది శివుని ముందు నాట్యం చేసేది ఉత్తేజపరచడానికి ఈ నాట్యం చేయడం జరుగుతుంది. ఈ డాన్స్ చేయడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. పేరిణి తాండవాన్ని తమ పిల్లలకు నేర్పించేందుకు ఇష్టపడుతున్నారు పేరెంట్స్. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పేరిణికి సర్కార్ నుంచి మంచి సహకారం లభిస్తోందని చెప్తున్నారు. భవిష్యత్తులో భారీ ప్రదర్శనలు నిర్వహించి ప్రజల్లో పేరిణికి ప్రాచుర్యం కల్పించాలని కోరుతున్నారు. పేరిణి నృత్య వైభవం లాగా ఉందండి. అంతమంది శివుడు పార్వతులు కలిసి నాట్యం చేస్తున్నట్టుగా ఉంది. ఇలాంటిది ఇంకా వరల్డ్ రికార్డ్ సాధించాలనేసి కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి 150 మంది పిల్లలతో జరిగింది. ఇదే కొన్ని వేల మందితో మన తెలంగాణలో జరగాలని, తెలంగాణలో నెంబర్ 1 ఆఫ్ ద బెస్ట్ డాన్స్ గా ఇది ఎన్నో రికార్డ్స్ సాధించాలనేసి మేము కోరుకుంటున్నాం. ఈ కాలంలో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడు చూడలేదండి. ఈ పేరిణి అనేది పాతకాలం నాటి నృత్యం అండి. ఇప్పుడు ఇలాంటి ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ అవ్వాలి. 153 మంది ఒక్కసారే చేసిన పేరిణి తాండవ ప్రదర్శన భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆంధ్ర బుక్ ఆఫ్ రికార్డ్స్, స్టేట్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లా చోటు దక్కించుకుంది.